హాయ్ అందరికి. సో లాస్ట్ టైం వీడియోలో నా సింపుల్ వేర్ జ్యువెలరీ చైన్స్ చూసారు కదా, అండ్ దాంతో ఎవరో కామెంట్ పెట్టారు హెవీ జ్యువెలరీ కూడా చూపించండి అని. చూపిస్తాను కొంచెం ఆగిన తర్వాత. ఇప్పుడు నా గోల్డ్ ఇయర్ టాప్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది నా హెవీ, అంటే హెవీగా బుట్టలు ఉండాలి ఒకటి పెయిర్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను. ఇదేమో నా కూతురు తిడుతుంది, చెయ్యి ఇలా పెట్టు లేకపోతే కనపడట్లేదు అని చెప్పి ఒక సైడ్ నుంచి. ఇదేమో నేను ఆర్ఎస్ బ్రదర్స్ లో తీసుకున్నాను. ఎంత పడ్డాయి అంటే ఒక 80,000 వరకు పడి ఉంటాయి అప్పట్లో. సో ఇది ఏదైనా పట్టు శారీస్ పెట్టుకున్నప్పుడు ట్రెడిషనల్ వేర్ కోసం బాగుంటుంది అని తీసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ నెక్స్ట్ ఇది నాకు చాలా 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 లైక్ చేస్తాను దీన్ని పెట్టుకోవడం కోసం. ఇది లక్ష్మీ కాసులతో వచ్చింది మొత్తం. మీరు ఇక్కడ చూస్తే ఇదంతా లక్ష్మీ కాసులు. అండ్ ఇది మల్బార్ గోల్డ్ సోమాజిగూడలో తీసుకున్నాము 2015 లో. ఈ రెండు కూడా నా బర్త్డే, అది వేరే ఇయర్ లో నా బర్త్డే కోసం, ఇది వేరే ఇయర్ లో నా బర్త్డే కోసం తీసుకున్నవే ఇవి. అండ్ దీనికి ఏమైందంటే రీసెంట్ గా నేను లాస్ట్ ఇయర్ బర్త్డే కోసం ఒక హెవీ నెక్లెస్ ట్రే ఇచ్చాను, దానికి పేరప్ చేస్తున్నాను, దానికి సెట్ అయ్యాయి. అండ్ కమింగ్ టు హియర్, ఇవి వచ్చేసి నేను ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ ఏదో చూస్తూ ఉంటే ఏదో పిక్ వచ్చింది, దాన్ని రెఫరెన్స్ కింద ఇచ్చి ఇది చేపించాను. ఏదైనా పాప అయినా కూడా సింపుల్ గా పెట్టుకుంటదిలే, ఓన్లీ ఇయర్ టాప్స్ పెట్టుకున్నప్పుడు బాగుంటాయి కదా మెల్లో ఏం లేకపోయినా అన్నాడు. ఇది నేను ప్రొద్దుటూరులో గోల్డ్ షాప్ అతనికి ఇస్తే అతను చేయించాడు యాజ్ ఇట్ ఈస్ గా. 90,000 పడ్డాయి. పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటది. ఇవి నా వీడియోస్ లో కూడా మీరు చూడొచ్చు. చాలా చాలా అంటే చాలా అంటే ఇది పెట్టుకున్నప్పుడు ఇంకా హెవీ అవసరం లేదు, మనము చైన్స్ అవి హెవీగా వేయినప్పుడు పని లేదు. ఇంకొకటి ఇది వచ్చేసి నాకు సెట్. దీనికి ఒక బీట్స్ ది హారం ఉంది, ఆ బీట్స్ హారంకి సెట్ వచ్చాయి. ఇవి కూడా పెట్టుకున్నట్టు బాగుంటాయి. మీరు నా వీడియోస్ చూస్తే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లో మోస్ట్లీ నా జ్యువెలరీ మీకు అర్థమైపోతుంది. అండ్ దట్ థింగ్ ఇది కూడా నేను 1 గ్రామ్ గోల్డ్ ఏదో తీసుకున్నప్పుడు దీనికి ఇంకొక రింగ్ లాగా వచ్చింది 1 గ్రామ్ గోల్డ్ లో అయితే. బట్ నాకు అదంతా వద్దు, ఇలా బూట కావాలని చెప్పేసి నేను చేపించుకున్నాను గోల్డ్ షాప్ అతనికి ఇచ్చి. ఇవి చాలా హెవీ పడ్డాయి, 1,20,000 వరకు పడ్డాయి. పెట్టుకుంటే చాలా క్యూట్ గా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు హియర్, ఇది ప్లెయిన్ గోల్డ్. మా అమ్మ అంటూ ఉంటది ప్లెయిన్ గోల్డ్ తీసుకో, ఎందుకు స్టోన్స్ అవి ఇవి తీసుకోకు అని చెప్పి. బట్ అన్ని ప్లెయిన్ గోల్డ్ ఉంటే బాగుంటది కదా. అండ్ ఆల్సో స్టోన్స్ ఇచ్చిన లుక్ ప్లెయిన్ గోల్డ్ ఇవ్వదు అని నా ఒపీనియన్. సో ఎక్కువ నేను స్టోన్స్ వాటితోనే వెళ్తాను. ఈ చిన్న బుట్ట, నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం, బుట్టీలు. సో ఎక్కువ మోస్ట్లీ నా వాటి. అండ్ ఇది కూడా నాకు చాలా లైక్ చేస్తాను దీన్ని, బికాజ్ ఈ 3 యాక్చువల్లీ నేను వేరేదేదో కొనడం పర్చేస్ కోసం అక్కడికి ఉన్నా ప్రొద్దుటూరుకి వెళ్ళినప్పుడు నాకు కొత్తగా వచ్చిందని చెప్పి షోకేస్ లో అలా హ్యాంగ్ చేసి ఉన్నారు, వెంటనే తీసుకున్నా. ఇది నాకు 88,000 సంథింగ్ పడింది. చాలా క్యూట్ గా ఉంటాయి. ఇది నేను ఒక కేరళ చైన్ అని మీకు చూపించిన నా కలెక్షన్ లో, వాటికి ఎక్కువ పేర్ చేస్తూ ఉంటా, ఎందుకంటే అది ఒకేలా ఉన్నాయి కదా అని. సో ఇది వెరైటీగా ఒక 3 బుట్టీస్ వచ్చి ఇట్లా ఉంటది. అండ్ నెక్స్ట్ ఇది కూడా నేను ఆన్లైన్ లో పిక్ చేసి పాప కోసం బాగుంటది అని చెప్పి దీనిది వెనకలది అది ఎక్కడో పడిపోయింది, కనపడట్లేదు చిన్ను. సరే ఎత్తుకున్నాం. అంత కూల్ గా చెప్తున్నావు ఏం చిన్ను? గోల్డ్ చిన్ను, ఇది దొరికింది. ఇప్పుడు అది ఎంత పడింది చెప్పు. ఇది 60,000 పడింది. ఇప్పుడు అవి ఎక్కడ పెడతావు చెప్పు. దాని తాళాలు. ఇది పాప ఎప్పుడైనా ఫ్రాక్స్ పైకి అలా నేను కూడా పెట్టుకుంటూ ఉంటా. మోస్ట్లీ ఎక్కువ హెవీ జ్యువెలరీ వెయ్యను దీనిల పైకి, జస్ట్ సింపుల్ చైన్ తో ఈ హెవీ ఇయర్ టాప్స్ పెడుతూ ఉంటాము. అండ్ మీకు ఏ కలెక్షన్ ఏది నచ్చిందో కూడా నాకు చెప్పండి కామెంట్ లో. అండ్ నెక్స్ట్ ఇది లాంగ్ చైన్ పైంది సెట్. 2005 లో లాంగ్ చైన్స్ ఉండాలి, లాంగ్ చైన్లు అంటే చాలా హెవీగా అప్పుడు ట్రెండ్ అదే ఉండింది, లాంగ్ చైన్ పైన సెట్. ఇదైనా బాగుంటది పెట్టుకుంటే. బట్ ఇప్పుడున్న హెవీ జ్యువెలరీలో ఇది కొంచెం చిన్నగా కనిపిస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ ఇది బుట్టలు. మీకు చెప్పాను కదా నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం అని చెప్పి.
ఇది కూడా నేను అలాగే ఏదో కొందామని షాప్కి వెళ్ళాను, నచ్చింది ఇది ఇలా మువ్వలు అది. కానీ ఈ మువ్వలు మొత్తం 2 సార్లు పెట్టేటప్పటికే 2-3 మువ్వలు పోతున్నాయి. అనుకుంటున్నాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది ఎక్స్చేంజ్ చెయ్యాలి అని చెప్పి. నెక్స్ట్ ఇది బ్లాక్ బీట్స్ ది నేను మీకు చూపించాను ఇయర్ టాప్స్. ఇంకా మా అమ్మవి ఇవి, మా అమ్మది కూడా నేను ఇది ఆన్లైన్ లో చూసి చేపించాను. ఇది చాలా బాగుంటది మా అమ్మకి ఇవి ఏదో అంటారు కదా తంబెలు పెద్దవి అని, అవి పెద్దవి. సో తను ఎంత పెద్దవి పెట్టుకున్నా చాలా చక్కగా ఉంటది. అండ్ ఇది కూడా తనదే. దీనికి సెట్ రింగ్ ఉంది, ఈ రింగ్ సెట్ దీనికి పెయిర్. అండ్ నెక్స్ట్ ఇది కూడా మా అమ్మదే. ఇందులో ఎక్కడో ఒక స్టోన్ పోయింది అని చెప్పి మొన్న వేయించాం మేము. ఇది నేను మొన్న చెప్పాను కదా డైమండ్ రిప్లికా అని చెప్పి. సో ఇది కూడా మదరే పెట్టుకుంటారు. నేను యాక్చువల్లీ హ్యాంగింగ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను, ఇవి నాకు నప్పవని చెప్తూ ఉంటారు అందరూ. సో ఇది కూడా అమ్మనే యూజ్ చేస్తారు. అండ్ మొన్న నేను గ్రీన్ ది ఒకటి నెక్లెస్ చూపించాను, బయట నేను తాడు వేయలేదు గోల్డ్ ది మర్చిపోతున్నా అని చెప్పి. దాని ఇయర్ టాప్స్ ఆ రోజు మర్చిపోయాను చూపించడం. ఇవి కూడా చాలా క్యూట్ గా ఉంటాయి పెట్టుకుంటే. అండ్ థింగ్ ఇది అప్పట్లో చిన్నవే తీసుకునే వాళ్ళం, ఇప్పుడు పెద్ద పెద్దవి తీసుకోవాలి అని చెప్పి కావాలి అని చెప్పి అడిగి కొనుక్కుంటున్నాము. అండ్ ఇది ఫస్ట్ నేను నా అంటే 2003-04లో ఫస్ట్ నేను ఎర్న్ చేసిన మనీతో తీసుకున్న ఇయర్ టాప్స్ ఇది. దీనికి మాటీలు ఉంటాయి, మాటీలు పెట్టడమే మానేసాము, పెట్టాలి ఈసారి నెక్స్ట్ ఎప్పుడైనా పండగలకి. అండ్ దీనికి ఇది సెట్ ఏంటి అంటే దీనికి $1 చోకర్ వస్తుంది. అప్పుడు దీని చోకర్ ఏది చిన్ను ఉంది. దీని చోకర్ వస్తుంది. దీనికి అప్పట్లో బీడ్స్ వేసేవాళ్ళు, ఏ కలర్ బీడ్స్ కావాలంటే ఆ కలర్. మీకు తెలిసే ఉంటది ఇలాగా ఇవి బీడ్స్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్, బ్లూ మ్యాచింగ్ డ్రెస్సులకి తెగ కొనేసే వాళ్ళము అప్పట్లో. ఇలాగా వేసుకొని పేరప్ చేసుకునే వాళ్ళము. దీన్ని బాగుండేది వేసుకుంటే, అప్పుడు ఇది ట్రెండ్. సో వీటి ఇయర్ టాప్స్ ఈ చిన్న క్యూట్ కమ్మలు. మా చిన్ను పెట్టుకోవచ్చు, మా సన్నక్క అసలు పెట్టుకోదు ఎందుకో ఇవన్నీ. ఇంకేమున్నాయా నా డైలీ వేర్, మీరు ఎప్పుడు నా రెగ్యులర్ గా నా చెవులలో చూసే బుట్టాలు ఇవి. చాలా ఇష్టపడతాను వీటిని నేను, నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ నా చెవులు అవి చూడండి, ఇది అండ్ ఇది సెట్. ఇది తర్వాత చూపిస్తా, ఇది ఇప్పుడు చూడొద్దు మీరు. సో ఇది ఒక ఇయర్తో. ఇంకా ఈ వైట్వి మీరు చూసారు లాస్ట్ టైం, డైమండ్ రిప్లికా అని చెప్పి చూపించాను. ఇది కూడా సిజెడ్ ఏదో అంటారు స్టోన్స్ వీటిని, నాకు అంతగానో వీటి గురించి తెలీదు. అండ్ నేను బాగా డబ్బులు మాత్రమే గుర్తుపెట్టుకుంటాను ఎంత అయింది అని. వాటి తులాలు అవేమో అంటారు కదా తూకము, వేయింగ్ అది నాకు అస్సలు గుర్తుండదు, నేను అడగను కూడా. ఒకవేళ ఆ గోల్డ్ షాప్ అతను ఆ వేయింగ్ చెప్పడానికి ట్రై చేసినా కూడా ఆ వేయింగ్ నాకు వద్దు, ఫస్ట్ నాకు డబ్బులు ఎంత అవుతుందో చెప్పండి అంటాను. చాలా క్యూట్ గా ఉంటది ఈ కలెక్షన్. ఈ మధ్య ఎందుకో నేను పెట్టట్లేదు ఇవన్నీ, ఒకప్పుడు అయితే తెగ పెట్టేసేదాన్ని రోజు ఒకటిలాగా. అండ్ నాకు ఎప్పటి నుంచో ఒకటి ఆశ మిగిలిపోయింది, చంపసారలు తీసుకోవాలని. మా అమ్మ అంటది చంపసారలు బయటికి వెనక్కి కనపడతాయి కదండి, కానీ నాకు ఎందుకో చంపసారలు అంటేనే ఇష్టము. అదొక్కటి నాకు ఎందుకో కుదరట్లేదు ఎన్నిసార్లు వెళ్ళినా. ఇది నా పాపటి బిల్లలు చూపిస్తా. ఇది నేను ఆర్ఎస్ బ్రదర్స్ లో కొన్నా. ఆర్ఎస్ బ్రదర్స్ ఎక్కువ తెలుసు అనమాట కొంచెం వాళ్ళు, సురేష్ రమేష్ వాళ్ళు. నాది ఇంకొకటి, ఇది కూడా ఒక కలెక్షన్ నాది. అయిపోయింది ఇంకా అంతే నా ఇయర్ టాప్స్. ఇప్పుడు నా రింగ్స్ చూపిస్తా, నా రింగ్స్ అన్ని నేను పెట్టుకొని చూపిస్తా మీకు. ఇది నా రింగ్ కలెక్షన్. ఇంకా 2 ఉన్నాయి, మా చిన్ను చేతిలో 3 ఉన్నాయి.
ఇంకా 2 ఏం చేశానంటే ప్రొద్దుటూరులో అవి చేంజ్ చేసి వేరేది ఏదైనా తీసుకోవాలని కొంచెం అంటే చేంజ్ చేయాలి అన్న గోల్డ్ అంతా అక్కడ పెట్టొచ్చాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు టైం లేక ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టొచ్చాము. సో వైట్, గ్రీన్, వైట్, ఇక్కడ ఏదో ఓం అంటది, రెడ్, ఇది ఎక్కడ కొన్నా ఏంటి అనేది గుర్తులేదు. మోస్ట్లీ ఇది మల్బార్ గోల్డ్, హిమాయత్ నగర్, ఇది మల్బార్ గోల్డ్, సోమాజిగూడ, ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ సోమాజిగూడ, ఇది ప్రొద్దుటూర్, ఇది చిన్ను, ఇది ఎక్కడ చిన్ను మనం తీసుకుంది, నేను అప్పుడు పుట్టలేదు. ఆర్ఎస్ బ్రదర్స్, నువ్వు పుట్టలేదట. ఇది కూడా ప్రొద్దుటూర్, ఇది మల్బార్ గోల్డ్ అనుకుంటా, ఎగ్జాక్ట్ గా గుర్తులేవు. సో ఇంకా తర్వాత నా జడగంటలు చూపిస్తా మీకు. ఇది నా జడగంటలు 2008 అప్పుడు నాకు చాలా అంటే చాలా పొడవు జుట్టు ఉండేది. ఈ 2008లో చేయించింది మా అమ్మ, జుట్టు బాగుందని చెప్పి. అండ్ చాలా పెట్టుకుంటాం మా ఇంట్లో జడగంటలు. ఆడపిల్ల అంటే జడగంటలు ఉండాలి అన్న ఒక ట్రెడిషనల్. సో మా ఇంట్లో అందరికి, ప్రతి ఒక్క ఇంట్లో అంటే అక్క వాళ్ళ ఇంట్లో, మా మామయ్య వాళ్ళ కూతురు వాళ్ళ ఇళ్లలో, అందరి ఇళ్లలో జడగంటలు కంపల్సరీ ఉంటాయి. సో ఇవి 2008లో చేయించినవి కాబట్టి కొంచెం ఓల్డ్ మోడల్. ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చాయి. అండ్ ఇవి కూడా గుబ్బలు కూడా కొంచెం పొడవుగా పెడుతున్నారు. లాస్ట్ టైం 2 times ట్రై చేసిన నేను ఇవి ఇచ్చి చేయించారని. బట్ గోల్డ్ షాప్ అతను అన్నాడు 15 days టైం పడుతుంది ఇది చేయనీకి అని. సో నేను అనుకున్నా టైం లేనప్పుడు ఎందుకు చేయించాలి అనవసరంగా అని. అండ్ ఈ అమ్మాయి మా సన్నక్క వీడియోస్ తీస్తుంది, కొంచెం ఏదో ఏమంటారు వాటిని, ఫోక్ సాంగ్స్ అవి ఇవి అని ఏదో పిచ్చి పట్టుకుంది దానికి. సో తను పెట్టుకోవాలని తెచ్చేసుకునింది మొన్న వెళ్ళినప్పుడు. ఈసారి వెళ్ళినప్పుడు టైం ఉంటే, దసరాకి వెళ్తాం అనుకుంటా, అప్పుడు టైం ఉంటే ఇచ్చి మళ్ళీ ఇంకా ఇది కొంచెం గోల్డ్ పెట్టి ఇది ఎంత కొంచెం బాగా ఇట్లా గుబ్బలు చాలా డిజైన్స్ వచ్చినాయి ఈ మధ్య కాలంలో దీంతో. సో ఈ కలెక్షన్ లో నాది మీకు ఏది నచ్చింది నాకు చెప్పేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ నేను నా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తాను. బ్యాంగిల్ కలెక్షన్ కావాలి చూడాలి అనుకున్న వాళ్ళు కామెంట్ వేయండి. బై, టేక్ కేర్.